అది మీరు ఒక సర్క్యూట్ తయారు చేయాలనుకోండి, కాంపోనెంట్స్ అన్ని తెచ్చుకొని పెట్టుకోవాలి. ఓకే, బ్రెడ్ బోర్డ్ మీద ఒక సర్క్యూట్ చేయాలని కాంపోనెంట్స్ తెచ్చుకొని వాటిని సాల్వింగ్ చేసుకుంటారు. సో ఓల్డెన్ డేస్లో ప్రీ ఫిక్స్డ్ సర్క్యూట్స్ ఇచ్చేసేవాళ్ళు. అంటే ఆ గేట్ లోపలే అంటే మీరు కొనుక్కొస్తే ఒక ఐసీ అనుకోండి చిప్లో, దాంట్లో అలానే ఇలా ఫిక్స్ అయిపోయింది. అంటే ఇన్పుట్ ఈ వైర్ ఇన్పుట్ వాడుకోవాలని ఇక్కడ ఇచ్చుకోవాలి మీరు ఇన్పుట్. లైక్ మీకు బ్రెడ్ బోర్డ్ లాగా, మీకు బ్రెడ్ బోర్డ్ ఆల్రెడీ కనెక్షన్స్ ముందే ఉంటాయి కదా. సో ఇక్కడ ఏమేమి కనెక్షన్స్ ఉన్నాయి మీకు బ్రెడ్ బోర్డ్లో? సో ఇక్కడ ఇలా ఇలా 5 చుక్కలు ఇలా ఉంటాయి. అంటే ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకుంటే పవర్ సప్లై వస్తుంది. అలాగే ఇక్కడ 20 చిప్పులు ఉంటాయి. ఏది ఇస్తే పవర్ సప్లై ఇట్లా హారిజాంటల్ వర్టికల్ బ్రెడ్ బోర్డ్ ఆల్రెడీ డిజైన్ చేసింది. అలాగే బ్రెడ్ బోర్డ్లో జస్ట్ కాపర్ వైర్స్ ఉంటాయి, కనెక్షన్ ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. ఇలా ఐసీలో లోపల గేట్స్ ముందే వాళ్ళు ఫిక్స్ చేసి పెట్టేస్తారు. ఓకేనా? సో దీంట్లో 3 స్టెప్స్గా తీసుకున్నారు. ఫస్ట్ స్టెప్ వచ్చి మీకు ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, ఇన్పుట్స్ ఇచ్చిన వెంటనే యాజ్ ఇన్పుట్గా వాడుకుంటే దాన్ని బఫర్ అంటారు. లేకంటే దాన్ని ఆపోజిట్ వాడవాలంటే దాన్ని ఇన్వర్టర్ తీసుకుంటారు. సో బఫర్ ఈస్ విచ్ రిప్లికేట్స్ ఒరిజినల్ సిగ్నల్. ఓకేనా? ఇన్వర్టర్ ఈస్ విచ్ గివ్స్ ఆపోజిట్ ఆఫ్ దట్. సో ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే అన్ని ఇన్పుట్స్కి బఫర్ ప్లస్ ఇన్వర్టర్గా తయారు చేశారు. నెక్స్ట్ వాటి యొక్క కాంబినేషన్స్ కలుపుకొని అన్ని గేట్స్ ఇచ్చుకోవడం స్టార్ట్ చేశారు. అంటే ఏ అన్ని గేట్ కనెక్షన్ ఇచ్చుకోవాలో అట్లా ఇచ్చుకుంటారు. ఈ స్టేజ్లో ఇన్పుట్స్ పైన ఎలా ఉంటాయి, x1 x2 xn ఉంటాయి. దీనికి అవుట్పుట్స్ ఎలా ఉంటాయి, ఈ బ్లాక్కి x1 బార్ x2 బార్ అట్లా ఉంటాయి. ఈ కాంబినేషన్ మిక్స్ అయ్యి అన్ని గేట్ అంటే ఏమైతే మీకు యూజువల్గా ఏం జరుగుతుంది, మల్టిప్లికేషన్ జరుగుతుంది. మల్టిప్లికేషన్. సో ఈ స్టేజ్లో ఈ నుంచి కింది స్టేజ్లో మీకు ఏమొస్తాయి, x1 x2 బార్ ఇట్లా మల్టిప్లికేషన్. ఇది ఒకటి. అన్ని కాంబినేషన్స్ ఉంటాయి, x1 x2 తో కలవడం, x2 x3 తో కలవడం, అన్ని కాంబినేషన్స్ ఉంటాయి. సో అన్ని కాంబినేషన్స్ వచ్చి ఈ కిందకి వస్తాయి. సో వీటిని ప్రొడక్ట్స్ అన్నాం. ప్రొడక్ట్స్ అంటే మల్టిప్లికేషన్ కదా, p1 p2 p3 ఇట్లా వస్తాయి. ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ దేంతో అయితే యాడ్ చేయాలనుకుంటున్నాం, p1 p2 చేయాలనుకుంటున్నాం, ఆ p1 p3 చేయాలి, కన్నేట్లో ఆగే వస్తాయి. సో ఓవరాల్గా నీ ఫంక్షన్ ఇక్కడికి వచ్చేస్తుంది, నువ్వు ఏం చేయాలనుకుంటే అలా. సో ఇది మొత్తం బ్లాక్ డయాగ్రామ్లో ఇట్లా బ్లాక్స్లో ఫిక్స్ చేసి పెట్టేస్తారు. వాళ్ళే పెట్టేస్తారు. పెట్టేసి ఒక ఐసీని అలా తయారు చేసి మీకు అమ్ముతారు. సో దాంట్లో మీరు ఇన్పుట్స్ ఇక్కడ ఇచ్చుకోవాలి. ఎట్లా ఫంక్షన్ కావాలి, సో ఇట్లా ఇలా వస్తుంది. సో దట్ ఈస్ బ్లాక్ డయాగ్రామ్. అంటే ఇలా ఉంటుంది బ్లాక్ అని, దాని లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది. సో ఇన్పుట్ ఇలా, సో ఇన్పుట్ డైరెక్ట్గా రావాలంటే బఫర్, ఇది ఆపోజిట్ రావాలి ఇది. సో అన్ని కనెక్షన్స్ వైర్లు ఇక్కడ ఇక్కడ పెట్టింటారు. ఇక్కడ మీరు కనెక్షన్ ఎలా కావాలి ఇలా చేస్తే ఇక్కడ ఇది ఫిక్స్డ్ ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ x2 ఇంటూ x3 బార్ రావాలనుకోండి, ఈ వైర్ x2 బార్ ఎక్కడ ఉందో x3 బార్ ఎక్కడ ఉందో ఇది ఒకటి యాక్టివేట్ చేసుకుంటారు. ఇది ఒకటి యాక్టివేట్ చేసి మిగతా అన్ని కనెక్షన్స్ చేస్తారు. సో ఒక ప్రైమరీ ఒక p1 వస్తుంది, అంటే x2 ఇంటూ x3 బార్ అని వస్తుంది. నెక్స్ట్ ఇంకొక దానికి ఎక్కడెక్కడ కావాలో ఆ కనెక్షన్ మీద పైన తీసేసి మీద అన్ని తీసి ఇట్లా కనెక్షన్ ఇక్కడ కంట్రోల్ మన దగ్గర ఇస్తారు, ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోకూడదు. సో దానివల్ల ఇవి ఇక్కడ కనెక్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు రెండో ఇవ్వడం వల్ల ఇక్కడ సో x2 x3 బార్ అని ఇలా తీసుకోండి సంథింగ్. సో ఇప్పుడు అన్ని ఇవ్వాలని రూల్ లేదు. మన చిన్న ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ రెండింటి యాడ్ చేస్తాం అన్నమాట, x2 x3 బార్. ఓకేనా? x2 బార్ x3 రెండు కావాలి. ఈ రెండింటిని తీసుకొచ్చి మళ్ళీ ఈ ఆర్గేట్ కావాలా లేదా అనే దానికి ఈ ఆర్గేట్ ఇది ఒకటి ఇచ్చుకుంటాం, అప్పుడు ఇక్కడ వస్తుంది ఫంక్షన్ 1 ఇక్కడ, ఫంక్షన్ 2 ఇక్కడ. సో అలా ఓవరాల్ అవుట్పుట్ బయటకి కనెక్షన్ తీసుకోవచ్చు. సో మీకు ఉన్న ఓన్లీ కనెక్షన్ ప్లేస్ అయితే ఇది కనెక్షన్ ప్లేస్, నెక్స్ట్ ఇది కనెక్షన్ ప్లేస్. అంటే ఇక్కడ నుంచి బయటకి ఏది తీసుకోవాలని కనెక్షన్ ప్లేస్. సో వన్ టైమ్ ఇస్ అండ్ ఆపరేషన్, వన్ టైమ్ ఇస్ ఆర్ ఆపరేషన్, ఇలా జరగాలి. సో దీంట్లో బేసిక్గా 3 బ్లాక్ డయాగ్రామ్స్. ఓకేనా? ఫస్ట్ స్టేజ్లో బఫర్ ఇన్వర్టర్ అయితే, సెకండ్ స్టేజ్లో అండ్ జరుగుతుంది, థర్డ్ స్టేజ్లో ఆర్ జరుగుతుంది. అలా ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ అయినా మనం చేసేయచ్చు. అలా ఓల్డెన్ డేస్లో వాళ్ళు ఒక లాజిక్ గేట్ని ఇలా ఇచ్చేవారు. అంటే మీరు ఎక్కడైతే మీరు రెగ్యులర్ తయారు చేస్తారో దాన్ని ఒక వైర్కి పంపించేసి ఇక్కడికి ఇస్తే అది ఆటోమేటిక్గా దేని ఎనేబుల్ చేయాలి దేని డిసేబుల్ చేయాలి అది చేసుకుంటారు, సర్క్యూట్ చేసుకొని మీకు అది యాక్టివిటీ ఇలా బయటకు వచ్చేది. సో అప్పుడు మీరు ఇన్పుట్ ఇది మార్చారనుకోండి, అవుట్పుట్ ఇటు మారేది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్ని గేట్ ఇచ్చారనుకోండి, ఏబి సి ఈజ్ ఈక్వల్ టు ఏబి, అన్ని గేట్ రన్ చేయాలి. సో అన్ని ఇక్కడ ఇస్తారు, ఇది ఏ ఇక్కడ ఇస్తారు, ఏ కనెక్షన్ ఇక్కడ ఇస్తారు, బి కనెక్షన్ ఇక్కడ ఇస్తారు. ఇది ఏం జరగాలి, ఇక్కడ మల్టిప్లై చేయాలి. మల్టిప్లై కావాలని ఇక్కడ ఒకటి యాక్టివేట్ చేస్తారు, ఏ అండ్ బి మల్టిప్లై చేస్తారు. మీదన్నీ అవసరం లేదు. ఈ కనెక్షన్ ఇక్కడికి వచ్చి ఒక కనెక్షన్ ఇలా ఇస్తారు. సో F1లో మీకు వచ్చింది ఏబి, అంటే ఇది వాడలేము, ఇవన్నీ వాడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇదే సర్క్యూట్ అన్ని గేట్గా మనకు వచ్చింది. ఇప్పుడు మల్టీప్లెక్స్ అయితే చేసుకోవాలి, మీరు ఎట్లా కావాలంటే చేసుకోవచ్చు. కనెక్షన్ అలైన్ చేయడం వల్ల ఇది ఫిక్స్డ్, దిస్ ఈజ్ ఫిక్స్డ్. సో దీన్ని సర్క్యూట్స్ ఇక్కడ మార్చుకోవడం ఇక్కడ మార్చుకోవడం వల్ల మీకు ఆపరేషన్ మారుతూ ఉంటుంది. ఇలా ఒక ఓల్డెన్ డేస్లో
దే హ్యావ్ క్రియేటెడ్ ఏ లాజికల్ డివైస్, ప్రోగ్రామబుల్ లాజికల్. మనం ప్రోగ్రామ్ రాసుకుంటే దాని దగ్గర అవుట్పుట్ వస్తుండేది. దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ వల్ల నెక్స్ట్ టైం ఇది మాడిఫై చేసి ఒక పిఏఎల్ తయారు చేసి అదేంటో మంచి ఫస్ట్ ఇది రాసుకోండి, మళ్ళీ ఇది రాసుకోండి. This is programmable logical device. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఏమి ఉండాలి, నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఏమి ఉండాలి అనేది రెస్ట్రిక్షన్ లేదు. ఈ ఎగ్జాంపుల్ ఏమి తీసుకున్నాను, ఇన్పుట్స్ ఇక్కడ 3 తీసుకున్నాను, అవి మామూలుగా 6 బయటకు వచ్చాయి. సో అవుట్పుట్ ఏం తీసుకున్నాను, 2 ఫంక్షన్స్ గా తీసుకున్నాను, 2 ఫంక్షన్స్ తీసుకున్నాను. నేను ఇప్పుడు ఫంక్షన్స్ ఒక 10 కావాలని తీసుకోవచ్చు, ఇవి ఒక 10 కావాలని తీసుకోవచ్చు. బట్ అలా చేయడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి? సో మ్యానుఫ్యాక్చరర్ వాడికి ఏ సైజ్ కావాలని, నీకు ఏ సైజ్ కావాలో వాడు ఆ సైజ్ తయారు చేస్తుంటాడు. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కావాలంటాడు. అంటే ఇది నాకు 2, ఇది 8 కావాల్సాడు, ఒకటి ఇది 1, ఇది 2 కావాల్సాడు. అంటే మారుతూ ఉంటుంది ఒక మనిషి. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సైజ్ ఫిట్టింగ్ అనేది, ఇప్పుడు వాళ్ళు ప్యాకింగ్ చేయాలనుకోండి, ఒక డబ్బాలో ప్యాక్ చేయాలనుకోండి, ఒక సైజ్ తీసుకున్నాం అనుకోండి 2 × 8 ఒక డబ్బా ప్యాక్ చేసి పెడతారు. ఒకడు మల్టిపుల్ గా చెప్పాడు అనుకోండి, ఒకటి 2 × 8 కావాలి, 2 × 10 కావాలి, అవన్నీ ప్యాక్ చేయడం చాలా కష్టమైపోతుంది, మల్టిపుల్ సైజ్. సో ట్రావెలింగ్ కష్టం ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కష్టం ఉంటుంది. సో అందుకని ఒక ఫిక్స్డ్ సైజ్ చేయాలనుకున్నాను. సో ఫిక్స్డ్ సైజ్ చేయాలంటే ఇన్పుట్స్ ఏమైనా ఫిక్స్ చేయొచ్చా అంటే రెస్ట్రిక్షన్ అయిపోతుంది. ఇన్పుట్స్ ఓన్లీ 2 ఇన్పుట్స్ అయినా అనుకోండి, 2 ఇన్పుట్స్ కి ఒక వస్తువు కొనుక్కోవాలి, 3 ఇన్పుట్స్ ఒక వస్తువు ఒక బోర్డు కొనుక్కోవాలి, 4 ఇన్పుట్స్ ఒక బోర్డు కొనుక్కోవాలి. సో ఇన్పుట్స్ రిస్ట్రిక్ట్ చేయలేమని ఆలోచించి అవుట్పుట్ ని రిస్ట్రిక్ట్ చేయొచ్చా అని చేశారు. సో దట్ ఈస్ కాల్డ్ ఇక్కడ వేరియబుల్ అండ్ ఆపరేషన్స్. అండ్ ఆపరేషన్స్ ఎన్నైనా ఉండొచ్చు, వేరియబుల్ ఆర్ ఆపరేషన్స్ ఇలా ఉంది ఓల్డ్ థింగ్. దాన్ని మోడిఫై చేయడానికి వాళ్ళు వేరియబుల్ అండ్ ఆపరేషన్స్, ఫిక్స్డ్ ఆర్ ఆపరేషన్స్ చేశారు. నౌ దట్ కమ్స్ కాల్డ్ యాజ్ వేరియబుల్ అండ్ ఆపరేషన్. అంటే ఎన్నైనా ఉండొచ్చు, ఫిక్స్డ్ ఆర్ ఆపరేషన్. అంటే ఆర్ అవుట్పుట్ అక్కడే తీసుకోవాలి, మీరు ఎన్ని తీసుకోవాలన్నా అక్కడే రెండు అవుట్పుట్ పిన్లే ఇచ్చారు. సో అవి ఫిక్స్ చేశారు. సో ఇప్పుడు దానివల్ల ఏమైందంటే మీకు ఇన్పుట్స్ ఎక్కువ ఉన్నా కూడా మీరు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వాడుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్పుట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చారనుకోండి, అంటే F1 F2 ఇలా ఈ రెండింటే అవుట్పుట్ చేయాలి. F3 ఉన్నా కూడా ఈ 2 కాంబినేషన్ తీసుకోవాలి, ఫంక్షన్ 3 ఉంటే అలా రిస్ట్రిక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా చేసి ఫస్ట్ రాసిన దాన్ని PAL అంటే ప్రోగ్రామబుల్ అరే లాజిక్. So what the change they have done is they have fixed output operations called as OR operations and they have them. So that ఇప్పుడు వాళ్ళకి they got a fixed size. So manufacturing ని ఈజీగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సరే ఇప్పుడు అవుట్పుట్స్ రెండే ఉంటే నాకు ఓన్లీ రెండింటికి ఉపయోగపడుతుంది, ఇంకా వేరే విధంగా ఉపయోగపడదా అంటే ఉపయోగపడచ్చు. కానీ ఇలాంటివి ఇప్పుడు ఇదంతా ఒక చిప్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక PAL బోర్డ్, ఇది PAL బోర్డ్ ఇన్పుట్స్ ఎన్ని